హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతూ ఉంది. సో ఇండియా విక్స్ అంటే ఏంటి, ఇండియా విక్స్ ఎందుకు రైజ్ అవుతుంది, ఇండియా విక్స్ అనేది రైజ్ అయినప్పుడు మనం ఎటువంటి స్ట్రాటజిక్ అప్రోచ్ అనేది తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇండియా విక్స్ అనేది ఏం చెప్తుంది అనేది పరిశీలన చేసినట్టయితే ఇది నెక్స్ట్ 30 రోజుల్లో మార్కెట్ ఎంత మూవ్ అనేది వెళ్ళొచ్చు అనేది చెప్తుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియా విక్స్ అనేది మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది చెప్పదు. ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే బుల్లిష్ బేరిష్ ఇలా చెప్పదు. బట్ ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది అంటే నెక్స్ట్ 30 రోజుల్లో ఇంత మూవ్ వెళ్తుంది అని చెప్పేసి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా విక్స్ అనేది 15% అనేది రైజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ 30 రోజుల్లో నిఫ్టీ 50 అనేది 15% పెరగడానికి లేదా పడిపోవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంటుంది. సో సింపుల్గా మనకేమర్థమవుతుందంటే ఇండియా విక్స్ అనేది మార్కెట్ డైరెక్షన్ అనేది చెప్పదు. బట్ ఇది మార్కెట్లో ఉన్న వొలటాలిటీ అండ్ నెక్స్ట్ 30 రోజుల్లో ఈ యొక్క నిఫ్టీ అనేది అండర్లయింగ్ అసెట్ అనేది మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మాత్రమే చెప్పడం జరుగుతుంది. రెండవది వచ్చేసరికి ఇండియా విక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం మ్యాథమెటికల్గా డీప్గా ఏంటంటే ఫార్ములాస్ అనేది ఉన్నాయి. బట్ వెరీ సింపుల్గా ఒక బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఎలా అంటే, ఇప్పుడు కాల్ ఆప్షన్స్ ఉన్నాయి నిఫ్టీకి సంబంధించి అండ్ పుట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో బిడ్ ఆస్క్ అనేది ఉంటుంది. అదేవిధంగా కాల్లో కూడా బిడ్ ఆస్క్ అనేది ఉంటుంది. అంటే బిడ్ అంటే ఏంటంటే బయ్యర్ ఏమంటాడంటే ఈ కాల్ ఆప్షన్ని 100 రూపాయల దగ్గర నేను బై చేయాలని చెప్పేసి అనుకుంటున్నానని 100 రూపాయల దగ్గర ప్లేస్ చేస్తాడు ఆర్డర్. బట్ సెల్ చేసే ఆయన ఇప్పుడు 101 రూపాయి అడుగుతున్నాడు. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 1 రూపీ అనేది ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కండిషన్, నార్మల్ డేస్లో అనుకుందాం. బట్ ఎప్పుడైతే మార్కెట్లోకి ఓవర్గా ఫియరు, ఓవర్గా గ్రీడు అనేది ఎంటర్ అవుతాయో, ప్యానిక్ ఇటువంటివి, అప్పుడు ఈ వ్యత్యాసం అనేది పెరిగిపోద్ది అనమాట. హరీలో ఉంటుంది కాబట్టి మార్కెట్ బయ్యరు 100 రూపీస్ అడిగారు అనుకోండి, సెల్లర్ నేను 102 రూపాయలకి ఇస్తా అంటారు. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా నార్మల్ డేస్లో వ్యత్యాసం ఎంత ఉంది, ఇక్కడ 1 రూపాయి ఉంది. బట్ ఈసారి 2 రూపీస్ ఉంది అనమాట. అంటే 1 రూపీ అనేది అడిషనల్గా యాడ్ అయింది. సో దీన్నే మనం ఏమంటామంటే స్ప్రెడ్ అనమాట. సో బయర్కి సెల్లర్కి మధ్య ఈ యొక్క వ్యత్యాసం, ఆ స్ప్రెడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే మార్కెట్లో ఓవర్గా ఫియరు, గ్రీడ్ అనేది లేదా ప్యానిక్ అనేది ఎంటర్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో వొలటాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పుట్ ఆప్షన్కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి పుట్ ఆప్షన్ కొందామంటే కూడా నార్మల్ డేస్లో 101 ఉంది. బట్ ఎప్పుడైతే మార్కెట్లో ఫియరు, గ్రీడు ఇవన్నీ ఎంటర్ అయినాయో 100 రూపాయలది కాస్త 102 రూపాయలు. సో ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి ఓకే వొలటాలిటీ ఇండెక్స్ అనేది రైజ్ అవ్వటం, తగ్గటం అనేది జరుగుతుంది. ఇక అనదర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి సెకండ్ది. సో ఆప్షన్స్ ప్రీమియమ్స్కి ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ టైం వాల్యూ కూడా ఇంక్రీజ్ అయిందనుకోండి, అంటే దానివల్ల ప్రీమియం, ఒక ఆప్షన్కి ప్రీమియం అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, టైం వాల్యూ ప్రీమియం అనేది, దాని అర్థం ఏంటంటే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందని చెప్పేసి. సో మొత్తం మీద ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది అంటే మార్కెట్లో సిగ్నిఫికెంట్గా వొలటాలిటీ ఉంది. అంటే వొలటాలిటీ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే నార్మల్ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఒక 200 పాయింట్స్ మూవ్ అవుతుంది అనుకుందాం. బట్ ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది అంటే ఈ యొక్క మూమెంట్ ఏదైతే నార్మల్గా యావరేజ్గా మూవ్ అవుతుందో దానికంటే ఎక్కువ పెద్ద మూవ్స్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా 400 పాయింట్స్ అలాగా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మొత్తం రేంజ్ మూవ్ అవడానికి స్కోప్ ఉంది. నార్మల్ డేస్లోనేమో ఎటువంటి ప్యానిక్, ఫియరు, గ్రీడ్ లేనప్పుడు నిఫ్టీ 200 పాయింట్స్ మాత్రమే మూవ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందో ఆ నంబర్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ యొక్క మూమెంట్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. సింపుల్గా ఏంటంటే ఒక చిన్న కారు నార్మల్గా వెళుతూ ఉంది, బట్ ఒక ఫెరారీ కార్ అనేది ఏ విధంగా ఫాస్ట్గా వెళుతుందో దీన్ని మనం ఇండియా విక్స్ రైజ్ అయినప్పుడుగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో విక్స్ రైజ్ అయినప్పుడు ఫెరారీగా ఏ విధంగా ఫాస్ట్గా వెళుతుందో అంత ఫాస్ట్గా మార్కెట్ అనేది అప్ సైడ్, అంతే ఫాస్ట్గా డౌన్ సైడ్ అనేది వెళుతూ ఉంటుంది. సో ఇంత ఫాస్ట్గా అండ్ పెద్ద పెద్ద మూవ్స్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో కొంచెం పొజిషన్ సైజ్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కొంచెం బిగ్గర్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ డేస్లో చిన్న చిన్న టార్గెట్లు ఇవ్వడానికి మార్కెట్ కష్టపడుతుంది. బట్ వొలటాలిటీ అనేది పెరిగింది అనుకోండి పెద్ద టార్గెట్లు ఇస్తుంది. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా కొంచెం బిగ్గరగా అంటే పెద్దదిగా మనం పెట్టాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఇండియా విక్స్ని మనం అర్థం చేసుకొని ఇండియా విక్స్ రైజ్ అవుతున్నప్పుడు వొలటాలిటీ పెరుగుతుంది. వొలటాలిటీ పెరిగినప్పుడు పొజిషన్ కొంచెం సైజుని, క్వాంటిటీ అనేది తగ్గించుకోవడం, బిగ్గర్ టార్గెట్, స్టాప్ లాస్ అనేది బిగ్గరగా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట.
సో ఇది ఫ్రెండ్స్ ఇండియా విక్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.